తెలంగాణ ఉద్యమకారుల ముసుగులో కొంతమంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అమలాపురం జనసేన నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న వారిని తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజంలో ఫేమస్ కావడానికి తమ అధినేత పవన్ కళ్యాణ్ అవమానిస్తే ఊరుకోమంటున్న జనసేన నేతలతో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. నాగేశ్వరరావుకు మద్దతుగా తెలంగాణ వాదులుగా కొంతమంది నిన్న హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించడమే కాకుండా రాష్ట్రానికి సంబంధించి ఏపీకి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు ఆయన చిత్రపటానికి చెప్పులతో కొట్టి కూడా తీవ్ర అవమానం అయితే చేశారు. ఈ ఘటనను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం చెందిన జనసేన నేతలు వారు చేసిన ఘటనపై నిరసన వ్యక్తం చేయడమే కాకుండా ఈరోజు అమలాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది జనసేన నేతలు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్పై అధికారంలో ఉన్నప్పటికీ అధికారం లేనప్పటికీ కూడా ఆయనే టార్గెట్గా చేస్తూ వ్యాఖ్యలు చేయడం నిన్న జరిగిన ఘటనను ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పైన తెలంగాణ ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి అవమానకర దృశ్యాన్ని మొదటగా ఖండిస్తూ, పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైనా వ్యాఖ్యలు చేసినా ఏం చేసినా ఫేమస్ అవ్వచ్చు అనేటువంటి ఉద్దేశంతో చేసే కార్యక్రమాలు తప్పిది. అసలు జరిగిన ఇష్యూ చాలా చిన్న ఇష్యూ. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా నేను ఉపసంహరించుకుంటున్నాను నా వ్యాఖ్యలని చెప్పేసిన తర్వాత ఈ విధంగా మేము తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పేసి లేనిపోని అక్కసు వెళ్ళగకి టోటల్గా పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకుని ఆంధ్ర ద్రోహులు, ఆంధ్ర వాళ్ళని అందరినీ కూడా మేము తిరిగి పంపించేస్తాం అనేటువంటి దాకా వెళ్ళి ఆయన అవమానకర రీతిలో ఆయన ఫోటోని ఆ విధంగా అవమానం చేయడం నా నోటితో చెప్పడానికి కూడా నాకు సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత అవసరమే లేదు. అంత తీవ్రంగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా వ్యాఖ్యానాలు చేయలేదు, లేకపోతే ఆయన యొక్క కార్యకర్తలు కూడా ఏం చేయలేదు. కానీ ఈ విధంగా రియాక్ట్ అవటం ఆ తెలంగాణ మరి ఆ కొంతమంది ఆ మేధావులకు కానీ ఆ ఉద్యమకారులు ముసుగులో ఉండట్టి ఈ పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం అనేది చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. చెప్పండి, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అంతేకాకుండా దేశ ప్రధానికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఇటీవల ప్రధాని పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి ఆయన పరామర్శించి ఇటువంటి ఘటనలో కూడా చూడొచ్చు. ఇటువంటి నాయకుడికి దక్కని గౌరవం ఆయనకు దక్కుతుంది. ఇటువంటి తరుణంలో తెలంగాణ వాదిగా చెప్పుకునేటువంటి ఎవరైతే నాగేశ్వర్ ఉన్నాడో, నాగేశ్వర్ పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రొఫెసర్ అయి ఉండి ఆయన అటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎటువంటి సమావేశంలో కూడా ఖండించలేదు. కాకపోతే జనసేన నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన పనిని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా అండి, పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి దానికి ముందు పరిణామాలు చూసుకున్నాం. ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. ఆయన ఏ పని చేసినా కూడా ప్రజా సంక్షేమం అలాగే ప్రజల కొరకే చేసే వ్యక్తి. అందులో భాగంగానే ఆయన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉన్న నరేంద్ర మోడీ గారి చేత ఆయన శభాష్ అనిపించుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు అంటే ఒక ఎదుగుదలను చూడలేకో లేదా ఒక వ్యక్తికి ఉన్న అశేష జనాదరణని దాని ద్వారా అతన్ని ఏదన్నా కించపరచడం ద్వారా వచ్చిన ఒక ఫేమస్ అంటే దాన్ని వ్యతిరేకత వ్యాఖ్యలు చేసినా కూడా దాని ద్వారా ఒక లబ్ధి పొందొచ్చనే వ్యక్తిత్వం కలిగిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని అడ్డపెట్టుకుని ఆయన చేసిన దాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా పట్టించుకోరు. ఎందుకంటే ఆయన గతంలో కూడా చెప్పారు, ఆయన ఇంట్లో శుభకార్యాన్ని కూడా వెళ్ళిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి మీద ఈయన చేసిన వ్యాఖ్యల్ని ముందుగా మేము తీవ్రంగా ఖండిస్తాం. అలాగే అంటే ఆ ద్వారా ఆ యొక్క వ్యాఖ్యలు చేసిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు వెనక్కి తీసుకోవడం జరిగింది. అలాగే దాని తర్వాత మళ్ళీ కూడా ఆయన మీడియా సమావేశం పెట్టి ఆయన 2-3 డిబేట్స్కి వెళ్ళడంతో నాకు అనుకోనివ్వండి, నాకు రెవెన్యూ పెరిగింది. ఆయన ఏదైతే ఒక ఉద్దేశపూర్వకంగా ఏ పని మీద అయితే అది ఆయన ఏ వ్యాఖ్యలు అయితే చేశాడో దానిలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు విజయవంతమయ్యాడు. ఆయనకు కావాల్సింది సంపాదన. అది పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ద్వారా ఎంతోమంది సాధించారు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా సాధించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎలా అయితే విజయం సాధించారో అలాగే మనం కూడా ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్న ఒక సినారియోని వాడుకుని మనం కూడా ఒక ఫేమస్ అవ్వచ్చానో, లబ్ధి పొందొచ్చానో, లేదా ఉభయ రాష్ట్రాల్లో కూడా ఫేమస్ అవ్వచ్చానో. ఇది ఒక ఫోబియా. కొంతమంది వ్యక్తులకి ఈ ఫోబియా ఉంటుంది. అంటే అవతల వ్యక్తులకి ఒక
వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని తగ్గించేసుకుంటూ ఎదుటివారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, ఇది ఒక సైకోయిజం అంటారు. మా ఆంధ్ర రాష్ట్రంలో చూస్తుంటాం కొంతమంది రాజకీయ నాయకులు ఈ మధ్య మేధావులు అనే వాళ్ళు కూడా తయారయ్యారు. అందులో భాగంగానే ఈ యొక్క ఇది జరిగిందని అనుకుంటున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారికి చెప్పులతో కొట్టినంత మాత్రాన అంటే దేవుడు అందరికీ నచ్చడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కూడా తెలుగు రాష్ట్రాల్లో దేవుడితో సమానం. నీళ్లు లేని వారికి నీళ్ళు ఇచ్చాడు, డబ్బు లేని వారికి డబ్బు ఇచ్చాడు. అలాగే ఏ సాయం అని వచ్చినా అదే రకంగా ఆయన స్పందించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిని దయచేసి అంటే తెలంగాణ రాష్ట్రంలో అక్కడైతే ఎవరో పట్టించుకోరని అనుకుంటున్నారేమో. మళ్ళీ కనుక జరిగితే మన ఆంధ్ర ప్రజలు సున్నిత స్వభావులు, మనం ఏదైనా సరే క్షమించే గుణంతో ఉంటాం. కానీ తెలంగాణ ప్రజలు ఏదైతే రాడ్ ఇస్తే రాడ్ ఇసే వ్యక్తులు, మాట అంటే మాట, రాడ్ అంటే రాడ్, ఏదైనా సరే సమాధానం చెప్పే వ్యక్తులు తెలంగాణ వ్యక్తులు. రానున్న రోజుల్లో కూడా ఎక్కడైతే జనసేన పార్టీ అక్కడ బలపడుతుందో అని కొన్ని దుష్ట శక్తులు కూడా ఇందులో కూడా వెనక ఉన్నాయని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. మీరు చెప్పండి, ఇటీవల రాజకీయ నాయకులను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం ద్వారా వారు ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నారు. ఇటువంటి ఎవరైతే ఉన్నారో దుండగులు కానీ అసాంఘిక శక్తులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి కావచ్చు, చట్టం నుంచి కావచ్చు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ అసత్యారోపణలు చేయటం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా అయిపోయినాయండి. గతం నుంచి చూసుకుంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా పనిగట్టుకుని కొంత టీంని ఏర్పాటు చేసుకుని అలాగే చేసి, ఇప్పుడైతే రీసెంట్గా కూడా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినది. ఇప్పుడు అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఈ సోషల్ మీడియాని చేసుకుని మనం ఏదో హైప్ వచ్చేద్దాం అని చెప్పేసి చూసుకుని దాని ద్వారా సబ్స్క్రైబర్స్ పెంచుకుని వాళ్ళ ఇన్కమ్ పెంచుకోవడానికి చూస్తున్నారు. అయితే చట్టంలో ఇప్పటికే కొన్ని మార్పులు అయితే జరిగినాయి. ఇంకా కూడా కొన్ని మార్పులు జరిగి ఈ సోషల్ మీడియా మీద పూర్తిగా కూడా నిఘా పెట్టి ఏ అయితే అసత్యారోపణలు ఇలాంటివి చేస్తున్నారో అటువంటివన్నీ కూడా ఆపుతారని చెప్పేసి మేము అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ జనసేన నాయకులుగా కూడా మేము కోరుతున్నాం. మీరు చెప్పండి, గతంలో ఇదే విధంగా చాలామంది జిల్లాలో కావచ్చు వైసీపీ నేతలు కూడా కామెంట్లు చేశారు. ఇటువంటి కామెంట్లపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రభుత్వం నుంచి? కామెంట్లు చేసే వాళ్ళందరూ కూడా పేమెంట్ బ్యాచ్ అండి. వాళ్ళకి ఇలాగా చేయటం వల్ల ఏదో ఇన్కమ్ వస్తుందని చెప్పేసి ఇన్కమ్ సోర్స్ కోసం బేవర్స్గాళ్ళు అందరూ ఇటువంటి కామెంట్లు చేస్తూ ఉంటారు. మా నాయకుడిని ఏమన్నా అన్నా సరే ఆయనకి ఒరిగిపోయేది ఏమీ లేదండి. మేము ఈ వాక్యాల మట్టుకి తెలంగాణలో ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు వాళ్ళు చేసిన దానికి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అతని పైన చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మేము కోరటం జరిగింది. అదే ఏదైతే పవన్ కళ్యాణ్ ఎదుగుదలను చూసి వారవలేక కొంతమంది చేసే దుష్ప్రచారాన్ని జనసేన నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఫేమస్ కావడానికి ఎవరైతే పెద్దలు ఉన్నారో ఉన్నత స్థాయి పదవిలో ఉన్న వ్యక్తుల్ని దిగదార్చి మాట్లాడటం చాలా హేయమైన చర్య అని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్పై అసాంఘిక శక్తులు ఏదైనా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులను కోరటం జరిగిందని ఈ సందర్భంగా జనసేన నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్, YK టీవీ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి.